సెలబ్రేషన్ నిజంగా 52nd ఇయర్ ఇంటూ మై ఫిల్మ్స్. అండ్ ఇంత దూరం ఇంత ఎనర్జీతో వెళ్తున్నామంటే మీ చప్పట్లు, మీ యొక్క ఎంకరేజ్మెంట్ ఈ జనరేషన్కి మేము క్యాచ్ అవ్వడం చాలా థ్యాంక్స్. మీ అందరిలో మీ ఫేవరెట్ సీన్ ఏంటి దీంట్లో? వాట్ ఈస్ ద బెస్ట్ డైలాగ్ ఆర్ సీన్ యూ లైక్? మీరున్న నిజంగానే సార్, మీరున్న ప్రతి సీను అవుట్ అండ్ అవుట్ కామెడీ సార్. అందులో నేను డైరెక్టర్ సార్. సార్ యాక్చువల్లీ నాకు కొన్ని మూవీస్ ఇష్టం సార్. లైక్ ఓన్లీ ద కంజెస్టెడ్ మూవీస్, లైక్ ఒక నైట్లో అయిపోయే మూవీస్ కానీ, లైక్ ఖైదీ, లేదా ఒక గ్రూప్ ఆఫ్ ఒక పర్టికులర్ ఒక 3 or 4 మెంబర్స్తో మూవీ అయిపోతుంది. లైక్ మమ్మూటి గారిది బ్రహ్మయుగం మూవీ. సో నాకు ఈ మూవీ చూస్తుంటే అలానే అనిపించింది సార్, ఒక కంజెస్టెడ్ పీపుల్తో ఒక కంజెస్టెడ్ ప్లేస్లో. సో నాకు డైరెక్షన్ అండ్ ఆ స్క్రీన్ ప్లే అయితే చాలా బాగా నచ్చింది సార్. ఐ జస్ట్ వాంట్ టు సే థ్యాంక్ యూ. అండ్ హౌ డూ యూ మేనేజ్ దట్ స్క్రీన్ ప్లే సార్? యాక్చువల్లీ నాకు ఎప్పుడు రైటింగ్స్ నచ్చుతుంది. సో మనం బాగా రైట్ చేసామంటే చాలా పెద్ద యాక్టర్స్ ఉన్నారు, వెరీ గుడ్ కెమెరామెన్ ఉన్నారు, వెరీ గుడ్ ఎడిటర్ ఉన్నారు, వీళ్ళంతా పని బాగా చేస్తున్నారు సార్. రాజా రవీంద్రనాథ్ సార్. సార్ ఐ జస్ట్ ఆస్క్ యూ ఏ సింపుల్ క్వశ్చన్ సార్, నాట్ సీరియస్, ఇట్స్ లైక్ ఏ జోక్. సార్ మీరు ఏమైనా కాపులా సార్? ఎందుకంటే ఎప్పుడు కాపు రోల్సే చేస్తుంటారు సార్. అవును, ఎక్కువ 10 వేషాల్లో 9 కాపు వేషాలు వేస్తాం. దాని థ్యాంక్ యూ సార్. మీ యాక్టింగ్ కూడా మీరు చాలా సీనియర్, సో మేము చాలా థ్యాంక్ఫుల్ సార్ మీ యాక్టింగ్ మేము చూస్తున్నాం. కాదు, ఈ సినిమా వరకు డైరెక్టర్ గారు ఏం చెప్తే అదే చేశా. ఆయనే నన్ను ఎక్కడ స్టడీ పెర్ఫార్మెన్స్ సైడ్ ఆయనే ఇచ్చి చూపిస్తారని నేను చేశాను సార్. మీరు రియల్ లైఫ్లో కూడా అదే సాడిజం ఏమైనా చూపిస్తారు సార్? ఇలాంటి క్వశ్చన్లు అడిగితే తప్పదు మరి. డన్ సార్, ఇంకేం అడగను సార్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ సార్ అందరికీ, టీం అందరికీ. షో టైం. హాయ్ అన్న, ఆల్రెడీ ఒక మీది 11 మూవీ అయితే నా పేజ్లో మేము వేసాను, అరౌండ్ 1,50,000 షేర్లో లైక్స్ వెళ్ళింది. నేనే షాక్ అయ్యాను. అండ్ 11 మూవీకి అయితే అంటే ఐ థింక్ పోలీసులు నెక్స్ట్ మీ ఇంటికి పక్కా వస్తారన్న. ఎందుకంటే మీ సినిమాలు చూసి 2-3 పోతారు పక్కా అన్న, హార్ట్ పేషెంట్స్ మాత్రం. అయ్యో, ఎందుకంటే ఆ బ్యాక్ టు బ్యాక్ ఆ సినిమాలు ఏంటన్న, 11, బ్లైండ్ స్పాట్ అండ్ ఈ మూవీ కూడా క్లైమాక్స్ అయితే సడన్గా లేచేసరికి నా హార్ట్ పగిలిపోయి చెయ్యి కొట్టేసరికి చేయి నొప్పేసింది నాకైతే. అసలు ఆ సస్పెన్స్లో అయితే కొంచెం ఆపి మీరు అందాల లాక్సిస్ టైప్ కొంచెం లవ్ సినిమాలు తీస్తే కొంచెం యూత్ కూడా బాగుంటుంది అనిపిస్తుంది అన్న. ఓకే, యూత్ కోసం అలాంటి లవ్ స్టోరీస్ చేసాను, బట్ ఈ సినిమా నచ్చింది కదా, ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. అంటే నాకు ఒక థాట్ మేము వచ్చింది, లైక్ క్రైమ్ సస్పెన్స్ ఉందా, అయితే ఓకే నేను ఈ సినిమా తీస్తున్నాను అన్నట్టుగా అన్ని క్రైమ్ సస్పెన్స్ సినిమా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. అండ్ నరేష్ గారు, మీరు మా డాడీ అయితే మీకు బిగ్ ఫ్యాన్. అప్పుడులో సినిమా స్కూల్ బంకులు అంటే ఐ మీన్ కాలేజీలో బంకులు కొట్టి మరి వెళ్ళేవాళ్ళు. చెప్పగానే నరేష్ గారు బాగా యాక్ట్ చేస్తారు, అప్పుడు హీరో, ఇప్పుడు కూడా మా హీరో అన్నట్టు చెప్తున్నారు మా డాడీ అయితే. అంటే మీరు వచ్చిన తర్వాత సెకండ్ హాఫ్ మొత్తం కంప్లీట్గా ఒక సస్పెన్స్ నుండి ఒక ఫన్ మూమెంట్స్ వచ్చింది. నాకైతే లిటరల్ నవ్వు వచ్చింది మూమెంట్స్కి అయితే. అంటే మీకు అప్పుడు హీరో ఇప్పుడు ఇలాగ చేసేసరికి ఏమైనా అనిపిస్తుందా? సెకండ్ ఇన్నింగ్స్ మొత్తం ఓన్లీ ఇలా రోల్స్ వస్తున్నాయి కదా, లైక్ సెకండ్ ఇన్నింగ్స్లో ఐఎమ్ డూయింగ్ నియర్లీ 4 films ఇన్ లీడ్ రోల్స్, విలన్, కామెడీ, ఫాదర్, బ్రదర్. 40 daysలో 20 కథలు విన్నాను. సూపర్. ఇప్పుడు మొన్న కంగారు పడింది అంటే 11 shootings at a time. ఐఎమ్ ఇన్ మై పీక్ at my 52nd year of my film industry. I'm really thankful, more than being proud of being an actor, I'm thankful to all my directors, all my audience, producers, everybody who had brought me so far. ఏదైనా కూడా అందరూ సపోర్ట్ ఇస్తేనే ఎవరైనా నిలబడతారు, తర్వాత మన టాలెంట్. సో రియలీ ఇలాంటి రోల్స్ చేయడం అనేది ఎస్వి రంగారావు గారు, కమల్ హాసన్ గారు, నాకు ఐ రియలీ ఐడలైజ్ దెమ్. సో ఎస్వి రంగారావు గారు పర్టికులర్గా నేను సెకండ్ ఇన్నింగ్స్లో వచ్చినప్పుడు ఆయనే దృష్టిలో పెట్టుకున్నా, ఎటువంటి రోల్ అన్నా చేయాలని. అది సక్సెస్ అయ్యాను, నన్ను నమ్మారు, నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. అంటే మందు ఎంత ఓల్డ్ అయితే ఎంత కిక్ వస్తుందో మీరు కూడా ఏజ్ అయ్యేసరికి అంత కిక్ వస్తుంది సార్ మీ సినిమాలో అయితే. అవును, నేను ఏదైనా 12 years తక్కువ తాగను నేను. అంటే ఓల్డ్ మంక్ బీర్కి ఎంత బ్రాండ్ ఉందో మీకు కూడా అంత బ్రాండ్ ఉంది. Anyway, thank you. No shake.
స్టడీ. మ్యాక్సిమం హౌస్కి బాలయ్య, ఓల్డ్ మంక్ మీరే బ్రాండ్ అంబాసిడర్ అయితే బాగుంటుంది. ఓల్డ్ మంక్ అంటే ఎందుకు ఓల్డ్ మంక్? అంటే బీరే రాయల్ సల్యూట్ పెట్టొచ్చు కదా. ఏదైనా ఓకే. ఓల్డ్ మంక్లు ఇప్పుడు చాలా రోజులు అయిపోయినాయి, పాస్ అయిపోయాం, ఇప్పుడు మెచ్యూర్ అయిపోయాం. రాయల్ సల్యూట్ లాంటిది ఉంటే ఓకే. ఎనీవే థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. హాయ్ అన్న, నా పేరు వరుణ్. డైరెక్టర్గా వచ్చింది డౌట్, అంటే టైటిల్ నేమ్ దాని రీజన్ ఏంటి సార్? షో టైం అనేది. షో టైం టైటిల్ నైట్ జరిగింది, మళ్ళీ తర్వాత బొద్దు జరిగింది. ఈ రెండు ఒక్కొక్క షో టైం లాగానే మీరు అంతా అనిపించాలి, అందుకే షో టైం అని పెట్టాము. అంటే సినిమాలో చాలా బాగా నచ్చిందన్న. అంటే మన కామెడీ కూడా చాలా ఎక్స్పోజర్ కాబట్టి ఆడ నవ్వాలా ఏడవాలా లోపల షో ఉన్నది అర్థమవుతుంది, పిచ్చిలేసిందన్న. లైక్ మెయిన్ నాకు బాగా నవ్వు వచ్చిందంటే ఆ గేట్ కాడ మన కూరగాయల అమ్మాయి కాడ ఫుల్ నవ్వేసాను అన్న, చాలా బాగుంది ఆడైతే. సార్ యాక్టింగ్ అయితే మొత్తం పీక్స్, మళ్ళీ ఆమె అయితే పీక్స్ మొత్తం. అన్న యాక్టింగ్ చాలా బాగుందన్న, సినిమా బాగుందన్న. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నవీన్ చంద్ర అన్న. హాయ్ అన్న, నా పేరు సత్య. హాయ్ సత్య. నాకు కూడా ఒక ఫ్యామిలీ ఉందన్న, చిన్న పాప ఉంది. సో మీ క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అయిపోయాం అనమాట. ఇలా జరిగితే ఏంటి, ఫ్యామిలీలో ఇలా అయితే ఏంటి అనేసి అలా బాగా హైప్కి తీసుకెళ్ళి ఒక్కసారి రిలీఫ్ వచ్చింది అనమాట. మీరు ఎలా అయితే ఫీల్ అయ్యారో అలాగే ఫీల్ అయ్యాం మేము. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ యాక్టింగ్ చాలా బాగుందన్న. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఇలాంటి సినిమాలు మలయాళంలో మనలో ఎక్కువ చూస్తుంటారు, క్రైమ్ థ్రిల్లర్స్. సో తెలుగులో కూడా ఇలాంటిది వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సత్య. నరేష్ గారు హాయ్ సార్. హాయ్ మా. మీ ఓల్డ్ సినిమాలు బాగా ఎక్కువ చూస్తాను సార్ నేను. ఓకే. అలాగే మీరు అమృతం సీరియల్లో చేశారు కదా, అది కూడా థ్యాంక్ యూ చూస్తాను. సెకండ్ ఇన్నింగ్స్ ఇంకా మీరు ఈ ఎమోషనల్గా ఇవి యాక్టివ్ చేయడం చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ యువర్ ఎంటర్టైన్మెంట్, ఐ మీన్ ఎంకరేజ్మెంట్ దట్ దిస్ థింగ్. థ్యాంక్ యూ సార్. రాజారేంద్ర గారికి మీ అది సాడిజంగా చేశారు కదా. అవును. ఆ డైలాగ్స్ చెప్పడం, ఆ మోడ్యులేషన్ చాలా బాగుంది. యాక్చువల్లీ మేము ఫ్రెండ్స్ తోటి మాట్లాడుకుంటాం అన్నమాట కన్వర్జేషన్లో. అంటే సీరియస్గా ఉన్న సిచ్యువేషన్ ఇలాంటి డైలాగ్స్ వేస్తాం. ఆ డైలాగ్స్ మీరే రాసుకున్నారు లేకపోతే డైరెక్టర్ గారు రాశారు? మొత్తం డైరెక్టర్ గారు. చాలా ఆ సైకోయిజం చూపించడంలో బాగా అదే మా వాడుకు గౌరెడ్డి కొంచెం ఉంది, అందుకని బాగా రాశారు. 100% సక్సెస్ అయ్యారు సార్. చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ. మ్యాక్సిమం డైలాగ్స్ డైరెక్టర్ గారు ఆయనకు కూడా ఉంటుంది. రియలిస్టిక్గా ఉన్నాయి సార్ అన్నీ. థ్యాంక్స్. నవీన్ చంద్ర. హాయ్ బ్రదర్. హాయ్ అన్న, నా పేరు సిద్ధు. హాయ్ సిద్ధు. సినిమా అయితే ర్యాంప్ ఆడిందన్న. థ్యాంక్ యూ. ఫస్ట్ హాఫ్ బాగుంది, కొంచెం అట్లా వెళ్తున్నారు అన్నప్పుడు సెకండ్ హాఫ్తో ఒక్కసారిగా లేచింది, అదిరిపోయింది సినిమా. మీ యాక్టింగ్ మీద కుమ్మేశారు యాక్టింగ్. థ్యాంక్ యూ. నరేష్ అన్న గారు సెకండ్ హాఫ్లో యాక్చువల్లీ అంత కామెడీ ఎక్స్పెక్ట్ చేయలేదన్న నేను. మీరు వస్తే ఆ బాడీని ఎలా నరికేసి ఎలా పూర్తి చేయాలి, లేకపోతే ఏం చేయాలి, లేకపోతే ఏం చేస్తారు అనుకున్నాం, కానీ అసలు ఈ టైప్ ఆఫ్ కామెడీ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాలి. ప్లస్ ఇప్పుడు నేను మీతో మాట్లాడుకుంటే నా చెయ్యి ఎలా ఉంది, మీతో మాట్లాడుతున్నప్పుడు ఎట్ట అయిందనమాట. ఆ పాలకొర కట్టలో ఏదో పట్టుకున్నాడు, ఆ సీన్ మాత్రం హైలైట్, అది చాలా బాగుంది. ఆ సీన్, అది మా డైరెక్టర్ ఇన్స్పిరేషన్. ఆ సీన్ మాత్రం సూపర్ ఉంది అసలు అది. అండ్ రాజారావేంద్ర గారు మీ సీన్కి అయితే పిచ్చ కనెక్ట్ అయ్యా నేను మా వాడు. యాక్చువల్లీ ఏనేంద్ర మనలాగా మాట్లాడుతున్నాడు, ఈ శాడీస్ ఏంది, ఒక మనిషి యుగో ఉంటే ఎంత దూరం వెళ్తాడు, అదే టైప్ అనుకోండి. మేము ఆఫీస్లో యాక్చువల్లీ ఇలాంటి మాటలు మాట్లాడుకుంటాం. అవును, అసలు ఫుల్ కనెక్ట్ అయ్యాం. మీకు మాత్రం సూపర్. సినిమాకి నవీన్ చంద్ర అన్న మెయిన్ హీరో అయితే, సెకండ్ హీరోలు మీ ఇద్దరు అసలు అల్లాడిచ్చారు. నువ్వు అక్కడ మానేసి ఫ్రంట్ రోలో కూర్చోవచ్చు. ఓకే అన్న, థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. నా పేరు విద్యాసాగర్. ఫస్ట్ క్వశ్చన్ నవీన్ గారికి. సార్, మీ పక్కన ఇద్దరు సీనియర్ అండ్ టాలెంటెడ్ యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళతో మీరు నటించడానికి ఫస్ట్ ఎనీ రీజన్ ఆర్ ఎనీ బెటర్ మూమెంట్, బెస్ట్ మూమెంట్ విత్ దెమ్? బెస్ట్ మూమెంట్ ఇస్ టు హోల్డ్ 2 hours నా వీళ్ళతో వర్క్ చేస్తూ, అట్ ద సేమ్ టైం ఆల్ ఆర్టిస్ట్, అందరు ఆర్టిస్ట్తో వర్క్ చేస్తున్న ఎక్స్పీరియన్స్, అది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిమ్స్ ఐ హ్యావ్ వర్క్డ్ ఇన్ రీసెంట్ టైమ్స్. అండ్ వీళ్ళిద్దరితో వర్క్ చేయడం అంటే అంత ఈజీ కాదు. అవును, ఎందుకంటే టాలెంటెడ్.
yeah, they are talented and their sense of humor is very good, and as humans they are very good humans. సో వాళ్ళని కనెక్ట్ అవుతూ మేము ఈ సినిమా చేసేటప్పుడు వీ ఎంజాయ్డ్ అలాట్, అండ్ స్క్రీన్ మీద మీరు చూస్తుంటే మా ఎమోషన్స్ అన్ని కనెక్ట్ అవుతున్నారు కదా. సో ఇట్స్ ఆల్ మ్యూచువల్ రెస్పెక్ట్ టువర్డ్స్ అవర్ క్రాఫ్ట్, అండ్ వీ బిలీవ్డ్ ఇన్ అవర్ స్క్రిప్ట్ అండ్ అవర్ డైరెక్టర్, అండ్ ఇట్ కమ్ అవుట్ దిస్ వే అంతే. అండ్ సినిమా మాత్రం చాలా బాగుంది. అండ్ ఎక్స్పెక్ట్ చేసిన యాక్చువల్ మేము థ్రిల్లర్ అనుకున్నాము చూసేటప్పుడు, బట్ సెకండ్ హాఫ్ కొంచెం కామెడీ, దాని తర్వాత మంచిగా ఒక ఫీల్ వచ్చింది. థ్యాంక్ యూ. మదన్ గారికి ఒక క్వశ్చన్. మదన్ గారు, ఇప్పుడు చాలా వరకు అన్ని రియల్ స్టోరీస్ లేదంటే సమ్ ఇట్లా ఒక ఇంట్లో జరిగే స్టోరీస్ వస్తుంటాయి కదా, ఈ స్టోరీకి మీ ఇన్స్పిరేషన్ ఏంది? ఇన్స్పిరేషన్ ఒక స్మాల్ రియల్ ఇన్సిడెంట్. యాక్చువల్లీ మా స్ట్రీట్లో ఒక పెద్ద ఆయన దగ్గర వాకింగ్ వెళ్తున్నప్పుడు ఒక మనిషి బైక్లో వెళ్ళినప్పుడు వాడు ఫోన్ని ఇలా స్టోర్ చేసి వెళ్ళిపోయాడు, అంతే. ఇది మాత్రమే ఇన్స్పిరేషన్, దాన్ని పెట్టుకొని రాసాం. థ్యాంక్ యూ. హలో నరేష్ బ్రో. హాయ్ సిస్, హౌ ఆర్ యూ? సూపర్, మీరైతే ఇంకా సూపర్ ఉన్నారు. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. చాలా మోసం చేశారు. ఎందుకు? నేను గోంగూర 10 రూపాయలు ఒకటి అమ్ముతుంటే 100 రూపాయలకు 2 ఎలా తీసుకున్నారు? అంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఓల్డ్ మాంక్ రేట్ అడిగితే మాకు తెలుస్తుంది కానీ గోంగూర రేటు మాకు ఎలా తెలుస్తుంది చెప్పు, మీరే చెప్పాలి. ఉన్న రేటు తీసుకున్నాం. ఓకే, లైఫ్ లో ఎప్పుడైనా కొన్నారా సార్ గోంగూర? గోంగూర కొనలేదు, గోంగూర అయితే కొనలేదు. కాయగూరలు అయితే పండిస్తాను, గోంగూర అయితే కొనలేదు. ఓకే, ఎస్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జెమిని సురేష్ గారు. ఓకే, చిన్నప్పటి నుంచి చూస్తున్నాం సార్ మిమ్మల్ని. యాక్చువల్లీ జెమిని సురేష్ అంటే జెమిని చైర్మన్ ఏమో, జెమిని ఏమో అనుకుంటున్నాను. అసలు ఇప్పటిదాకా అర్థం కావట్లేదు సార్, ఏంటి సార్? నేను జాబ్ చేస్తున్నానండి అందులో, అందుకని ఓకే. ఇప్పుడు ఈ సినిమాలో ఇది నాకు బాబోయ్ ఎవరు చూసినా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. థ్యాంక్ యూ అండి. పోనీ అప్పటి నుంచి చూసినప్పుడు దాకా ఎలా ఉన్నా అన్నారు, సంతోషం, హ్యాపీ. థ్యాంక్ యూ సార్. ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ అందరినీ రాజా రవీంద్ర అన్న భయపడతాడు సినిమా మొత్తంలో, అందరికీ భయం వేస్తుంది ఆ సిచ్యువేషన్స్. బట్ ఆయన తెలియకుండా ఆయన అక్కడ ఉన్నాడు అన్నప్పుడు నాకు ఆ డైలాగ్ చెప్పినప్పుడు రాసినందుకు చాలా థ్యాంక్స్ గౌరెడ్డి శ్రీనికి. ఆ పేరు అలా వాడినందుకు, ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ని, అది నేనని చెప్పి అలా వాడినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఈ సినిమాలో బేసిక్ అన్ని క్యారెక్టర్స్ మీలాగా అనిపిస్తాయి. ఇందాక ఆయన చెప్పినట్టు నన్ను చూసుకున్నాను, ఒక ఫాదర్ చెప్పారు. ఇందాక నా పక్కన చూస్తుంటే పక్కన కూడా నవ్వుతున్నారు. ఆ గోంగూర సీన్లో కానీ కొంటున్నప్పుడు కానీ లోపల అందరూ ఆ టెన్షన్లో మేము పడే టెన్షన్ మీరు నవ్వుతున్నారు కదా, అదే సినిమా. సూపర్. థ్యాంక్ యూ. రాజా రవీంద్ర గారు సార్, ఈ సినిమాకి షో టైం కాకుండా ఇంకేం పెడితే బాగుంటుంది? టిక్ 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 అని పెట్టుంటే బాగుండేది. ఏంటి సార్? టిక్ టిక్ టిక్. ఓకే సార్, అంత సీరియస్నెస్ ఎట్లా మెయింటైన్ చేయగలిగినారు? డబ్బులు ఇచ్చారుగా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నవీన్ చంద్ర సార్. ఈ సినిమాకి ముందు పులిహోర అని పెడదామని కూడా అనుకున్నాం టైటిల్. ఎందుకంటే కన్ఫ్యూజ్డ్ పీపుల్, కంజెస్టెడ్ ప్లేసు, కంటెస్టెడ్ స్క్రిప్ట్, ఎక్సలెంట్ రిజల్ట్. సో పులిహోర అని అన్ని కలిపి పెడదాం అనుకున్నాం రుచిగా. బట్ షో టైమ్, ఐ థింక్, డోంట్ యూ థింక్ ఇస్ ద రైట్ థింగ్? షో టైమ్ ఇస్ ద రైట్ టైటిల్ ఫర్ దిస్? రైట్ గానే ఉంది. గుడ్. క్యాచీగా ఉందా? క్యాచీగానే ఉంది. రైట్. థ్యాంక్ యూ సార్.